ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు ఆదర్శ గ్రామంలో ప్రభుత్వ భవనాలకు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ప్రభుత్వ విప్ మరియు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలు ఐకమత్యంతో వ్యవహరించి గ్రామాభివృద్ధికి ముందుకొస్తేనే ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నిధులు సమకూరుస్తారనే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలను జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇక మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం గొప్ప విషయమని కలెక్టర్ శ్రీధర్ అభినందించారు. కరివేపాకు సాగు చేస్తున్న రైతులకు మార్కెటింగ్ చేసే అంశంపైన దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు లేకపోతే ఎవరైనా ఎన్జిఓస్ వీళ్ళు కొంతవరకు చేయగలరు. పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి వాళ్ళకు కావాల్సింది సాధించుకునేందుకు కష్టపడి అందరూ ఒక తాటి మీద నిలబడి కార్యక్రమాలు చేసుకోగలిగితే తప్పనిసరిగా గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. ఆ ఆదర్శ గ్రామానికి అధికారులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సహకరిస్తారు, మీడియా సహకరిస్తుంది, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అని పూర్తిగా మనం ఈ గ్రామంలో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నామో దాని ద్వారా మనం ప్రూవ్ చేయగలిగాం. అంటే ఈ మోడల్ని మనం మిగిలిన గ్రామాలు కొందరు అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, ఇది అంత తొందరగా ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే కాదు, చాలా టైం పడుతుంది. ఒకటి హార్డ్వేర్ ఒక ఆస్పెక్ట్ అయితే సాఫ్ట్వేర్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. అంటే సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి కావచ్చు, సామాజికంగా అభివృద్ధి కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఈ గ్రామం ముందు ఉండాలి. దానికి జిల్లా కలెక్టర్ గారు రకరకాల ప్రణాళికలు అయితే ఆయన ఆలోచిస్తున్నారు. మేమందరం సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాం. గౌరవ విజయానంద గారు ప్రక్కనే పొద్దుటూరు వాసి, ఆయన స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. హరికిరణ్ గారు ఆ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. ఆమె జేసీ గారు ఎక్కడి నుంచో రాజస్థాన్, వాళ్ళ స్థాయికి ఎదిగినారంటే కృషి. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఆ స్థాయికి ఎదిగినారంటే కృషి. ఇక్కడ నుండి జిల్లా అధికారులు పెరిగినారంటే వాళ్ళ స్వయం కృషి. కాబట్టి చదువుకునే దానికోసం బ్రహ్మాండమైన హై స్కూల్ ఉంది. ఇప్పుడే ఆయన జ్ఞానం డబ్బునిస్తున్నాడు, ఉద్యోగ కల్పన చేస్తున్నాడు. ఏదైనా వస్తే నేను చూసిన మధ్యాహ్నం అయితే బ్రహ్మాండంగా భోజనం, డబల్ భోజనం, రాత్రి కూడా మళ్ళా భోజనం. ఇప్పుడే చెప్పినాడు ఆటోవాడు దూరేవాడు బండి ఆన్ చేస్తాను. ఇది కాదు కావాల్సింది, ప్రగతి కావాలి, పరిగెత్తాలి. ఈ తాలూకా కొత్త రూపం. గతంలో మేము కూడా వ్యాక్సిన్ ఎన్నుకొని చాలా సమస్యలు చూసినాం. వ్యాక్సిన్ వద్దు ఫ్యాషన్ అని పెట్టినా. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఊర్లో అయితే పక్కనే నేషనల్ హైవే కూడా వచ్చింది. త్రాగునీళ్ళు ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు, తోటలో నీళ్ళు ఎట్లా అంటే మా ఊర్లో 5-6 అడుగుల్లో నీళ్లు పడతాయి. బ్రహ్మాండంగా కరివేపాకు ఎక్కడికో భార్యను కూడా ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.